ఇవాళ మనం మే అండ్ మైట్ ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. మేని మనం ఎప్పుడు వాడతామంటే వైల్ ఆస్కింగ్ ఆర్ గివింగ్ పర్మిషన్. సో మీకు ఒక డౌట్ రావచ్చు, క్యాన్ కి కూడా అదే రీజన్ చెప్పాను అని. కానీ ఇక్కడ మీరు చూడాల్సిన విషయం ఏంటంటే పొలైట్లీ. సో మనం చాలా పొలైట్ గా అడగాలి అనుకున్నప్పుడు మనం మే అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. మీరు మే అని వాడితే ఇట్ ఈస్ ఆల్వేస్ మోర్ పొలైట్ దెన్ యూజింగ్ క్యాన్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. మే ఐ సీ యువర్ టికెట్స్. ఇక్కడ మీరు యూర్ ఆస్కింగ్ ఫర్ పర్మిషన్. మీ టికెట్స్ ని చూడొచ్చా? అండ్ యూర్ బీయింగ్ వెరీ పొలైట్ when you say may. In the same way, you can come in. ఇక్కడ మీరు పర్మిషన్ ఇస్తున్నారు దట్ యు కెన్ కమ్ ఇన్ అని. మనం పర్మిషన్ ఇస్తున్నప్పుడు కూడా మనం ఈ వర్డ్ మే అని యూజ్ చేయొచ్చు. మే అని వాడామంటే ఇట్ మీన్స్ దట్ మనం చాలా పొలైట్ గా మాట్లాడుతున్నాము అని అర్థం. మే అనే వర్డ్ ని ఇంకా మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే we use may to talk about things that are possible or likely. మనం ఎప్పుడైతే డౌట్ఫుల్ గా ఉంటామో మనం మే అని యూజ్ చేస్తాం. ఇక్కడ ఉన్న సెంటెన్సెస్ చూడండి. ద బస్ మే కమ్. సో ఇక్కడ మనం మే అని ఎందుకు యూజ్ చేస్తామంటే మనం కన్ఫర్మ్ గా ఏది చెప్పట్లేదు, రావచ్చు, బస్ రావచ్చు అని చెప్తున్నాం. సో ఇక్కడ పాసిబిలిటీ ఉంది, సో మనం మే అని యూజ్ చేసాం. ఇఫ్ ఇట్ కంటిన్యూస్ టు రెయిన్ ద రివర్ మే ఫ్లడ్. ఇక్కడ మనం ఏమంటున్నాము, అలానే వర్షం పడతా ఉంటే రివర్ ఫ్లడ్ అవ్వచ్చు అని. సో ఖచ్చితంగా అయ్యిద్దని కాదు, అవ్వచ్చు. దేర్ ఇస్ అ పాసిబిలిటీ. ఇట్ ఇస్ అలానే జరిగిద్ది అని ఖచ్చితంగా చెప్పరు, జరగొచ్చేమో అని డౌట్ ఉన్నప్పుడు మనం మే అని యూజ్ చేస్తాం. మైట్ అనే వర్డ్ ని మనం పాస్ట్ టెన్స్ లో మాట్లాడుతున్నప్పుడు యూజ్ చేస్తాం. మైట్ ఇస్ ద పాస్ట్ టెన్స్ ఆఫ్ మే. మే మైట్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. హీ మైట్ హ్యావ్ మిస్డ్ ద బస్. అంటే ఇది పాస్ట్ లో జరిగిన యాక్షన్ కాబట్టి మనం మైట్ అని రాసాము. కానీ తను బస్ మిస్ చేశాడో లేదో మనకి తెలీదు, అది జస్ట్ ఒక పాసిబిలిటీ. లెట్ us లుక్ ఎట్ ది సెంటెన్సెస్ హియర్. మీరు చూసుంటారు మైట్ ని ఈవెన్ పాసిబిలిటీ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 సెంటెన్సెస్ చూడండి. షీ మే కమ్, షీ మైట్ కమ్. సో 2 సిచ్యువేషన్స్ లో మనం యూజ్ చేసాం. బట్ ఈ 2 సెంటెన్సెస్ కి ఒక డిఫరెన్స్ ఉంది. అది ఏంటంటే మనం మే అని యూజ్ చేస్తే జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అని అర్థం. మైట్ అని యూజ్ చేస్తే జరిగే ఛాన్సెస్ చాలా లెస్ ఉంది అని అర్థం. సో ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నప్పుడు మే, తక్కువగా జరగొచ్చు మేబీ అన్నప్పుడు మైట్ అని యూజ్ చేస్తాం. సో ఈ రెండిటికి అదే డిఫరెన్స్.